పాస్పోర్ట్ అనేది భారత పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు అని భారత విదేశాంగ శాఖ అయితే తెలిపిందండి. దీని మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయ్యో అదేంటి, పాస్పోర్ట్ ఇప్పటి వరకు గుర్తింపు కార్డు అనుకున్నాం కదా, నేషనల్ ఐడెంటిటీ కార్డు అనుకున్నాం కదా, మరి ఎందుకు కాదు అంటున్నారు అంటే, ఆధార్ కార్డు భారత పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు, ఓటర్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, ఏది కూడా నేషనల్ ఐడి కార్డు కానప్పుడు మరి నేను భారత పౌరుణ్ణి అని ప్రూవ్ చేసుకోవడం ఎలా అంటే, సిఐ యాక్ట్ 1955 ప్రకారం 1950 to 1987 జూలై వరకు భారతదేశంలో జన్మించిన వారందరూ భారతీయులే. మరి తర్వాత జన్మిస్తే అని డౌట్ రాదు. 1987 నుంచి 2004 వరకు జన్మించిన వారి తల్లిదండ్రులు కూడా భారతీయులై ఉండాలి. వారు భారతీయులుగా గుర్తింపు పొందుతారు. మరి 2004 తర్వాత పుడితే మేము భారతీయులం కాదా అనే అనుమానం మీకు రావచ్చు. 2004 తర్వాత ఎవరైనా జన్మిస్తే వారి తల్లిదండ్రులు ఇద్దరు భారతీయులై ఉండాలి. ఒకవేళ ఎవరైనా అక్రమ వలసదారులు అయితే వీరికి భారత పౌరసత్వం వర్తించదు. ఇది ప్రభుత్వం పెట్టిన రూల్. సరే, ఈ రూల్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో లేదా మా ఫాదర్ మదర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తోనో సరిపోలిస్తే సరిపోతుంది. మరి ఒక ఫాదర్ మదర్ లేకపోతే పరిస్థితి చాలా చిక్కు ప్రశ్నగా మారినటువంటి అంశం ఇది. ప్రస్తుతం అందరూ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ నేషనల్ ఐడి కార్డు కావాలి, యూనివర్సల్ సిటిజన్షిప్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.